హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ఎలాగైనా ఈ అలేఖ్యని ఇంట్లో నుంచి పంపించేయాలనుకొని ఇక సునంద వేసిన ప్లాన్లో ఇక చిక్కుకుపోయిన జీవన అలేఖ్య ఇక అలేఖ్యని దగ్గరుండి ఆనంది ఇంట్లో నుంచి పంపించేస్తుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే తన తల్లి అన్న మాటలు గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఏంటి, అమ్మా నాయనల సంతోషాన్ని నేను దూరం చేస్తున్నాను, అమ్మా నాయనలు ఇక నా వల్ల బాధపడుతున్నారు, ఇక నేను ఆదిత్య గారు ఇక ఇద్దరం భార్యాభర్తలుగా కలిసి లేమని, ఇక ఇద్దరం ఒక ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నామని అమ్మా నాయనలకి తెలియక ఇక అమ్మా నాయనలు అన్నీ ఊహించుకుంటున్నారు. ఇప్పుడు నేను తల్లి కావాలని వాళ్ళ సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. నేను ఏం చేయాలి? ఇటు అలేఖ్య జీవితం బాగుపడ్డాక ఇక అలేఖ్య విషయంలో ఇక అత్తయ్య గారు చేసిన తప్పుని తీర్చిదిద్దాక ఆ తర్వాత ఆదిత్య గారు నేను సంతోషంగా ఉంటామని అనుకున్నాం. కానీ అమ్మా నాయనలను చూస్తుంటే చాలా బాధగా ఉంది. తొందరగా అలేఖ్య కోలుకుంటే బాగుండు అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుకుంటూ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి అయితే ఆనందికి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక పూజారి తాతేంటి గీ టైంలో ఫోన్ చేశాడు అని ఇక ఆనంది అయితే పూజారికి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. వెంటనే ఏంటి పూజారి తాత గీ టైంలో ఫోన్ చేశావు అని అనగానే, అవునమ్మా, ఇక మీ అమ్మా నాన్నలు నీ గురించి చాలా బాధపడుతున్నారు. నువ్వు తల్లి కావాలని వాళ్ళు చాలా సంతోషంతో ఉన్నారు. ఇక తనకు వచ్చిన కళ నిజం కావాలని నా దగ్గరికి ఎలాగైనా మీ ఇద్దరు ఒకటి కావాలి, ఇద్దరు సంతోషంగా ఉండి వాళ్ళ చేతిలో మనవరాలను తీసుకురావాలని వాళ్ళ కోరిక. ఇక వాళ్ళు ఏం చేస్తే ఇలా ఫలిస్తుంది, ఇలా జరుగుతుందని నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి ఏం చెప్పగలనమ్మా అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే. పూజారి తాత, అమ్మా నాయనలకి నేను సంతోషంగా ఉన్న విషయం తెలిసిందే, త్వరలోనే అది కూడా విషయాన్ని చెప్తాము కానీ అని ఇక అంటూ ఆనంది బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చానమ్మా, ముందుగా నువ్వు ఇక గుడికి రా అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, సరే పూజారి తాత, నేను ఇప్పుడే బయలుదేరి గుడికి వస్తున్నాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన ఈ మాటలన్నీ వింటుంది. ఇదేంటి, ఈ కుట్టి ఇక ఈ గుడికి వెళ్తుందా, ఏం చేస్తుందో చూద్దాం అని ఇక జీవన అనుకుంటూ వెంటనే ఆనంది వెళ్తూ ఉండగా ఆనందిని ఫాలో అవ్వుకుంటూ ఇక గుడికైతే వస్తుంది. ఇక చాటుగా ఉండి ఇక ఆనంది పూజారి గారు మాట్లాడుకున్న మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే పూజారి తాత, నన్నెందుకు గుడికి రమ్మన్నారు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అమ్మ ఆనంది, నువ్వు సంతోషంగా నీ భర్తతో ఉంటున్నావు కానీ మీ అమ్మ నాన్నల కోరిక తీర్చలేకపోతున్నావు కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక ఇది అమ్మవారి ఇక శ్రేష్టమైన శారీ, ఈ శారీని నువ్వు కట్టుకుంటే తొందరగా నువ్వు తల్లివైపోతావు. ఇక మీ అమ్మ నాన్నలు అనుకున్న కోరిక నెరవేరుతుంది, నీ భర్త నీతో సంతోషంగా ఉంటాడు. ఇక ఏ ఒడిదుడుకులు లేకుండా మీ అమ్మా నాన్నల కోరిక నువ్వు తీర్చవచ్చమ్మా. ఈ శారీని ఇక ఎవరు కట్టుకోకుండా ముఖ్యంగా మొదటగా నువ్వే కట్టుకోవాలి. తులసి చెట్టుకు పూజలు జరిపించాలి. ఇక అప్పుడు మీ అమ్మ నాన్నలు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఇక మీరిద్దరూ భార్యాభర్తగా ఎప్పటికీ కలకాలం సంతోషంగా ఉంటారు. నువ్వు ఈ శారీని తీసుకువెళ్ళి కట్టుకోమ్మా అని ఇక అంటూ పూజారి అయితే ఆ చీరనైతే తీసుకువచ్చి ఆనందికి ఇస్తాడు. అప్పుడు ఆనంది, ఇక పూజారి తాత చెప్పిన మాట నిజమే, ఇక ఆదిత్య గారు ఎప్పటికీ సంతోషంగా ఉండగలుగుతారు. ఈ చీర కట్టుకుంటే ఇది దేవత చీర అని చెప్పాడు కదా, ఎలాగైనా ఈ చీరని కట్టుకోవాలి. ఇక పూజారి తాత చెప్పినట్లు ఆదిత్య గారు ఎప్పటికీ నాతో ఉంటాడు అని ఇక ఆనంది, సరే పూజారి తాత, నువ్వు నా గురించి ఆలోచించావు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ చీరని కట్టుకుంటాను, నా ఆదిత్యని ఎప్పటికీ నేను దూరం కాకుండా చేసుకుంటాను
అని ఇక ఆనంది నేను వెళ్ళొస్తాను తాత అని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన ఇదంతా వింటుంది. ఏంటి కుట్టి, నువ్వు ఆ చీర కట్టుకుంటావా? ఆ చీరని నువ్వు కట్టుకోకుండా నేను చేస్తాను. ఇక ఆ చీర ఎలాగైనా నువ్వు కట్టుకోకుండా చేసి ఇక ఆదిత్యని ఎప్పటికీ నీకు సొంతం అవుతాడని నువ్వు అనుకుంటున్నావు. లేదు, ఆదిత్యని నీకు దూరం చేస్తాను. దగ్గరుండి నేనే ఇక నీ జీవితానికి సంతోషం అనేదే లేకుండా చేస్తాను అని ఇక జీవన ఇదంతా విని ఈ చీర ఎలాగైనా ఆనంది కట్టుకోకుండా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన అయితే వెంటనే ఇక ఆనంది ఆ చీరను తీసుకువెళ్ళి తన బెడ్రూమ్లో పెడుతుంది. ఇక అప్పుడే జీవన ఈ కుట్టి ఆ శారీని ఎక్కడ పెడుతుందో చూడాలి. ఆ చీరని మొదటగా ఎవరు కట్టుకోకూడదు, తను మాత్రమే కట్టుకుంటే తను అనుకున్న కోరిక నెరవేరుతుందని పూజారి గారు చెప్పారు కదా. కాబట్టి ఆ చీరని ఎలాగైనా ఆనందిని కట్టుకోకుండా చేయాలి. ఎలాగైనా ఆ చీర అలెక్యకి ఇవ్వాలి. అలెక్య కట్టుకుంటే ఇక ఆదిత్య ఎప్పటికీ అలెక్యకి సొంతమైపోతాడు కదా. అప్పుడు ఇక ఆనంది దూరం అయిపోతుంది. నాకు కావాల్సింది అదే కదా, ఆనందిని బాధ పెట్టడమే నాకు కావాలి అని ఇక జీవన తన మనసులో అనుకొని ఇక ఆనంది తన రూమ్లో పెట్టిన చీరని చూడాలని ఇక జీవన అయితే ఆ రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఇక ఎలాగైనా ఈ చీర అలెక్యకి ఇవ్వాలి. ఎవరు రాకముందుకే ఈ చీరని అలెక్యకి ఇచ్చేసి ఉదయాన్నే ఈ చీర తనని కట్టుకోమని చెప్పాలి అని ఇక జీవన ఆ చీరని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన ఎలాగైనా ఈ చీర తీసుకువెళ్ళి అలెక్యకి ఇస్తాను అని ఇక జీవన అక్కడున్న శారీని, ఆనంది పెట్టిన శారీని తీసుకొని వస్తుంది. అప్పుడే ఇక సునంద ఇదేంటి, ఈ జీవన ఆనంది రూమ్లోకి వెళ్ళొస్తుంది, ఇక తన చేతిలో ఏదో కూడా ఉంది అని ఇక సునంద ఇక జీవనని ఫాలో అవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే అలెక్య దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక అలెక్య దగ్గరికి రావడం ఏంటి, ఈ జీవన వాళ్ళిద్దరూ ఎందుకు ఇంత క్లోజ్గా ఉంటున్నారు, ఒకరంటే ఒకరికి తెలీదు కదా, ఇంత క్లోజ్గా ఎలా ఉన్నారు అని ఇక సునంద ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అలెక్య ఇద్దరు ఒక దగ్గరే ఉండి ఇక జీవన వెంటనే అలెక్య అని అనగానే ఏంటి జీవన, ఏంటి చేతిలో చీరేంటి అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే. అప్పుడే ఇక నీకు ఒక విషయం చెప్పాలి అలెక్య, ఈ ఇంట్లో ఇంత జరుగుతున్నా నువ్వెందుకు ఇలా ఏమీ తెలియనట్లు ఇలా ఉంటున్నావు, ఇక నీకు ఆ ఆదిత్య దూరం అయిపోతాడు అని ఇక జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఏం మాట్లాడుతున్నావు జీవన, నా ఆదిత్య ఎప్పటికీ నాకే సొంతం, నా ఆదిత్య నాకు సొంతం కావాలి అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే. అప్పుడే సునంద ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే ఈ అలెక్యకి నిజం తెలిసిపోయింది, గతం గుర్తుకు వచ్చింది, అందుకనే ఇక ఈ జీవనతో చేతులు కలిపింది, ఇక ఈ ఇంట్లో ఉండి ఆదిత్యని సొంతం చేసుకోవాలని చూస్తుందా అని ఇక సునంద అనుకుంటూ ఎలాగైనా దీన్ని బయటికి పంపించాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన ఇక ఆ చీరను తీసుకో, ఇక ఇది ఉదయాన్నే లేచి మొదటగా ఈ చీరను నువ్వు కట్టుకోవాలి, ఇక ఈ చీరను కట్టుకొని తులసి చెట్టుకు పూజలు జరిపిస్తే ఖచ్చితంగా ఆదిత్య నీకు సొంతమైపోతాడు అని ఇక జీవన అయితే అలెక్యకి చెప్తుంది. అప్పుడు అలెక్య అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి జీవన, ఈ చీర కట్టుకుంటే ఆదిత్య నాకు సొంతం కావడం ఏంటి అని ఇక అలెక్య అంటూ ఉంటుంది. అవును, నేను నిజంగా చెప్తున్నాను, ఈ చీర ఇక ఆనందికి పూజారి తాత ఇచ్చారు, ఇక పూజారి గారు ఆనందికి ఇచ్చి ఈ చీరని ఉదయాన్నే తులసి చెట్టుకు పూజ జరిపించు కట్టుకొని అని చెప్పాడు. అలా జరిపితే ఇక భార్యాభర్తల బంధం ఏ రోజుకి విడిపోదని ఇక ఆ కుట్టికి చెప్తుంటే నేను విన్నాను. కాబట్టి కుట్టి ఈ చీర కట్టుకుంటే ఆదిత్య ఎప్పటికీ తన సొంతమైపోతాడు. కాబట్టి కుట్టి ఈ చీర తను కట్టకుండా ఇక నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇక నీవు ఈ చీర కట్టుకుంటే ఆదిత్య ఎప్పటికీ నీ కొంగు పట్టుకొనే తిరుగుతాడు అని ఇక జీవన అయితే అలెక్యకి చెప్తుంది. అప్పుడు అలెక్య చాలా సంతోషంగా ఉంది జీవన, నీలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం
ఈ చీర నేను మొదటగా కట్టుకుంటాను, ఖచ్చితంగా ఇక ఆదిత్యని నా సొంతం చేసుకుంటాను అని ఇక అలేఖ్య చాలా సంతోషంతో ఆ చీరని తీసుకుంటుంది. అప్పుడే సునంద ఇక జీవన అలేఖ్య గురించి తెలుసుకుంటుంది. అంటే జీవన ఇక అలేఖ్యనే ఆదిత్య ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకుంది. కాబట్టి తనతో చేతులు కలిపి ఇక ఆదిత్యని ఆనందిని విడదీసి ఆదిత్యని మళ్ళీ అలేఖ్యకి సొంతం చేయాలని చూస్తుందా. దీని సంగతి ఇలా కాదు, నేను చెప్తానాగు, ఎలాగైనా ఈ అలెక్యని బయటికి పంపిస్తాను చూడు అని ఇక వెంటనే సునంద ఇక జీవన అలెక్యకి ఈ చీర ఇవ్వడం ఫోటో తీస్తుంది. ఇక నువ్వు ఏం చేస్తావో చూస్తా, ఇక నువ్వు చేసిన ఇక పనికి ఖచ్చితంగా ఈ అలెక్యని మెడ పట్టుకొని ఆనందియే బయటికి గెంటేస్తుంది అని ఇక అంటూ వెంటనే ఇక సునంద అయితే ఆ ఫోన్లో వీడియో తీసి ఇక రూమ్లోకి అయితే వస్తుంది. అప్పుడే ఇక ఉదయాన్నే ఆ శారీ ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో ఆనంది వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య మాత్రం ఇక ఆనంది రూమ్లో నుంచి ఇక అటు పక్కగా వెళ్తుంటే ఎల్లో శారీ కట్టుకొని అలేఖ్య ఎదురవుతుంది. అలేఖ్యని చూసి ఆనంది అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక అలేఖ్య తిరిగి చూసేసరికి ఆదిత్య షాక్ అయిపోతాడు. ఏంటి దివ్య ఆనంది చీర కట్టుకోవడం ఏంటి? నిన్న పూజారి గారు ఆనందికి ఇచ్చారు కదా ఈ చీర, తను కట్టుకోవడం ఏంటి అని ఇక ఆనంది ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే బయటికి వచ్చి ఏంటండి అని అనగానే ఒకసారి అటువైపు చూడు అని ఇక ఆదిత్య అయితే అలేఖ్యని చూపించగానే అలేఖ్యని చూసి ఆనంది షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ చీర పూజారి తాత నాకిచ్చాడు కదా, నువ్వు నేను ఎప్పటికీ కలకాలం సంతోషంగా జీవించాలని పూజారి గారు ఈ చీర కట్టుకుంటే అంత మంచి జరుగుతుందని ఇచ్చారు, కానీ ఈ చీర మాత్రం తను కట్టుకోవడం ఏంటి అని చాలా కోపంతో ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఏంటి అలేఖ్య, ఏం పని చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఇది నేను పూజారి తాత ఇచ్చారు, ఇక పూజారి తాత నన్ను కట్టుకోమని చెప్పారు, దాన్ని ఎవరిని కట్టుకోనివ్వద్దని చెప్పారు. నువ్వెందుకు ఇలా చేశావు, నువ్వు ఎందుకు నా రూమ్లోకి వచ్చావు, ఎందుకు ఆ శారీని తీసుకున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆనంది అయితే అక్క నాకు తెలీదక్క, అక్కడ పెట్టావు కదా అందుకే తీసుకున్నానక్క, నన్ను క్షమించక్క అని ఇక అలేఖ్య నటిస్తూ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి సునంద వస్తుంది. ఏంటి ఆనంది, ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. అత్తయ్య గారు ఇక అలేఖ్యకి తెలియక ఇక పూజారి తాత నాకు ఇచ్చిన శారీని కట్టుకుంది అత్తయ్య గారు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు ఇక సునంద అయితే ఏంటి ఆనంది, నువ్వు ఇంత పాజిటివ్గా ఆలోచిస్తావు, నిన్ను బాధ పెట్టే వాళ్ళని కూడా మంచి వాళ్ళుగా చూస్తావు. అసలు నిజం ఏంటంటే ఇక ఆ చీర అలేఖ్య ఇక తెలియక కట్టుకోలేదు, తెలిసే కట్టుకుంది ఇక అని అనగానే సునంద మాటలు విన్న ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య గారు, ఎప్పుడు చూసినా అలేఖ్యని బాధ పెట్టాలని చూస్తారు అని ఇక తనకు తెలియక కట్టుకుంది అత్తయ్య గారు అని ఇక ఆనంది అనగానే, లేదానంది, ఇక ఈ దివ్య కావాలనే ఈ చీర కట్టుకుంది, ఇక ఈ చీర కట్టుకోమని కూడా ఒకరు చెప్పారు, అందుకనే తను కట్టుకుంది. ఇక నువ్వు ఒక విధంగా ఆలోచించావు, కానీ తను మాత్రం ఇక వేరే విధంగా ఆలోచించింది. ఈ చీరని ఎందుకు మొదటగా కట్టుకుందో కావాలంటే చూడు, దాని వెనకాల కూడా ఒక ప్లాన్ ఉంది అని ఇక సునంద అయితే ఆ వీడియోని చూపిస్తుంది. ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే జీవనే దగ్గరుండి ఈ చీరని అలేఖ్య కట్టుకునేలా, దివ్య కట్టుకునేలా చేసిందా? అంటే ఇక ఆదిత్య గారిని నన్ను విడదీసి దివ్యని దగ్గర చేయాలని చూస్తుందా ఈ జీవన అని ఇక వెంటనే ఇక ఆనంది అయితే జీవన అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన కిందికి వస్తుంది. ఏంటి కుట్టి, ఎందుకు గట్టిగా అరుస్తున్నావు, నెమ్మదిగా మాట్లాడితే కూడా నాకు వినబడుతుంది కదా అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక జీవన, నీతో నెమ్మదిగా మాట్లాడడానికి నేను అరవడం లేదు అని ఇక వెంటనే ఆనంది జీవన చెంప పలగొడుతుంది. అప్పుడు జీవన, ఏంటి ఆనంది, నన్నెందుకు కొడుతున్నావు, అత్తయ్య గారు చూడండి తను నన్ను కొడుతుంది అని ఇక అంటూ ఉంటుంది. ఇక జీవన అయితే అప్పుడే కొట్టడం కాదు నిన్ను చంపేయాలి అని సునందకు
కూడా అనడంతో వెంటనే ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి ఎన్నడూ లేనిది నన్ను అందరూ కలిసి తిడుతున్నారు అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఏంటి జీవన ఏం చేస్తున్నావు? ఇక ఆదిత్య గారిని నన్ను దూరం చేసి ఇక ఆదిత్య గారికి ఇక దివ్యని దగ్గర చేయాలని చూస్తున్నావా అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది జీవన. ఏంటి కుట్టి అని అంటూ ఉంటుంది. ఆదిత్య గారిని నాకు దూరం చేసి ఇక దివ్యని ఆదిత్య గారిని ఒకటి చేయాలని ఇక చూస్తున్నావు కదా, నన్ను బాధ పెట్టాలని ఇక దివ్యని ఇక ఆదిత్య గారికి ఇక ప్రేమ పుట్టేలా ఇక దివ్యని ఆదిత్య గారిని ఒకటి చేయాలని చూస్తున్నావు కదా అని ఇక ఆనంది అయితే చాలా కోపంతో జీవననైతే తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి నేను చాటుగా చేశాను కదా, ఇలా జరిగిందేంటి అని ఇక జీవన కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే అత్తయ్య గారు ఇక దివ్య ఇంట్లో ఉండనవసరం లేదు అత్తయ్య గారు, మీరు చెప్పినట్లుగా దివ్యని ఇక అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించేస్తాను అని ఇక అలేఖ్య రూమ్లోకి వెళ్ళి తన లగేజ్ తీసుకువచ్చి అత్తయ్య గారు తనని పంపించేయండి, ఇక మీరు చెప్పినట్లుగా తనని పంపించేస్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, ఎక్కడ నా ఆదిత్య నాకు దూరం చేశారో అని భయంగా ఉంది అని ఇక ఆనంది అనగానే వెంటనే ఇక సునంద ఇక అలేఖ్యని మెడ పట్టుకొని బయటికైతే గెంటేస్తుంది. ఈ విధంగానైతే ఇక అలేఖ్యని బయటికి పంపించబోతుంది సునంద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.